అవాంతరాల విషయానికి వస్తే 2020 సంవత్సరంలో కరోనా వచ్చిన ఆ సమయంలో మా కుటుంబం చాలా చతికిలబడింది సార్. మా నాన్నగారికి రోడ్డు ప్రమాదం అయింది. ఆ రోడ్డు ప్రమాదంలో మా నాన్నగారు 2 నెలలు కోమాలో ఉన్నారు సార్. ఆ కోమాలో ఉన్న సందర్భంలోనే మాకు ఆర్థికంగా బాగా అవాంతరం ఎదురైంది సార్. నేను అదే సమయంలో ర్యాపిడో రైడర్‌గా పనిచేశాను. డబ్బులు సరిపోక, నాకొచ్చే జీతం సరిపోక నేను అప్పు తీశాను. నా కుటుంబ పరిస్థితి చూసిన తర్వాత నేను ఇక్కడితో ఆగిపోతే నా పేదరికం మరింత పెరుగుతుంది. మా నాన్నగారి ఆరోగ్యం మంచిగా చేసుకోవాలి. మా నాన్నగారు బాగుండాలని చెప్పేసి కష్టపడ్డాను సార్. దాంతోటి నాకు స్ఫూర్తిగా పొంది జైలుకి వచ్చాను. ఒకవైపు ఉద్యోగం చేస్తూనే 2022 డిసెంబర్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను నా యొక్క వ్యూహాన్ని మరింత వేగవంతం చేశాను సార్. అంటే సంవత్సర కాలం నోటిఫికేషన్ వచ్చే సంవత్సర కాలం ముందు నుంచి నేను ప్రిపరేషన్ ప్లాన్ చేశాను సార్. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రతిరోజు 4 గంటలు చదువుతూ, నాకున్న సమయాన్ని నేను ఉపయోగించుకుంటూ ఉద్యోగం చేసుకున్నాను సార్. చివరికి ఎగ్జామ్ రేపు అనంగా నేను ఒక నెల ముందు లాంగ్ లీవ్ తీసుకొని, ఆ లాంగ్ లీవ్‌లో ఈ జర్నీ అంతా ఈ చదువుకున్న ప్రయాణం అంతా అక్కడ రివిజన్ చేశాను సార్. నేను సంవత్సర కాలం పాటు చదివిన చదువంతా కూడా నాకు ఈ ఒక నెలలో చాలా ఉపయోగపడింది సార్. కారణం రివిజన్ సార్. మనం ఈ చదువుకునే క్రమంలో ఎన్ని ప్రణాళికలు వేసుకున్నా, ఎన్ని వ్యూహాలు రాసుకున్నా గూడా మనిషికి, అభ్యర్థికి రివిజన్ లాంటిది లేకపోతే చాలా కష్టమవుతుంది సార్. ఏ వ్యక్తి ఏదైనా సాధించాలంటే ప్రధానంగా 3 ఉంటాయి సార్ కారణాలు. 1 అవమానం, 2 సంకల్పం, 3 సరైన వ్యూహం సార్. నా ఈ ప్రయాణంలో నాకు ఎన్నో అవమానాలు జరిగాయి సార్. ఒక సంకల్ప శక్తిని నాకు నేను ఏర్పాటు చేసుకున్నాను. చివరిది ఊహాత్మక శక్తి సార్. లేక వ్యూహం. నాకు నేను రాసుకున్న ఈ నోట్స్ నాకు చాలా ఉపయోగపడింది సార్.